వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన హీరోయిన్ ఆమె రంభ. 1992లో సీనియర్ హీరో వినీత్ జోడీగా స్వర్గం సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ రంభ. అప్పుడు ఆమె వయసు 15 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత 1993లో ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒకటి అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి గారి సరసన బావగారు బాగున్నారా, బొంబాయి ప్రియుడు, ముత్తుల ప్రియుడు, అల్లుడా మజాకా, అల్లరి ప్రేమికుడు వంటి చిత్రాల్లో నటించింది. అలాగే బాలకృష్ణ గారు నటించిన భైరవ దీపం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అల్లు అర్జున్ నటించిన దేశముదుర్లోనూ స్పెషల్ సాంగ్ చేసింది రంభ. చివరిసారిగా పెన్సింగం చిత్రంలో నటించింది. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తుంటుంది రంభ.